భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ధరలు మండిపోతున్నాయి. ఇంకా ఎప్పుడు ధరలు తగ్గిస్తారో అంటూ వాహనదారులు కళ్ళు కాయలు కచ్చలు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఆశావహులకు ఒక శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు ఇప్పుడు ఒక థియరీ చెప్తున్నారు. దాని ప్రకారం చూస్తే ఇండియాలో పెట్రోల్ లీటర్కు 10 రూపాయల వరకు, డీజిల్ లీటర్కు 6 రూపాయల వరకు తగ్గే ఆస్కారం ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఆ థియరీ ఏంటి? నిజంగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టేందుకు ఛాన్స్ ఉందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆయిల్ ధరలను గతంలో అయితే ప్రభుత్వం నిర్ణయించేది. ప్రభుత్వం ఏ ధర చెబితే అదే ధరకు పెట్రోల్ డీజిల్ విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆ పద్ధతికి స్వస్తి పలికారు. 2010లో పెట్రోల్ మీద ఆ విధానాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2014లో డీజిల్ మీద కూడా ప్రభుత్వం ధరను నిర్ణయించే విధానానికి స్వస్తి పలికారు. అప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్ ప్రకారమే ఇండియాలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఉంటాయి అని వెల్లడించారు. దాన్ని మార్కెట్ డ్రివెన్ మెకానిజం అని చెప్తారు. ఈ విధానం వల్ల అంతిమంగా వినియోగదారులకే మేలు జరుగుతుందని ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి. అంటే గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుతుంది అనేది వాళ్ళ వాదన. అయితే గ్లోబల్ మార్కెట్లో ఎన్నిసార్లు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు తగ్గినా కూడా ఇండియాలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు అనేది వినియోగదారుల వాదన. అందులో నిజం కూడా లేకపోలేదు. ధరలు పెరిగినప్పుడు ఖచ్చితంగా పెంచడం చూసాం, కానీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గించడం చూడలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $71 నడుస్తోంది. మనకు ఆగస్టు 2021 తర్వాత క్రూడ్ ఆయిల్ ధర ఇదే కనిష్టం. ప్రపంచ దేశాల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అందుకే ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయా అంటే కాదు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మనకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు. ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయని చెప్పడానికి కారణం గ్లోబల్ మార్కెట్ కాదు, ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ధరలు తగ్గుతాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోతాయి. ప్రస్తుతం హర్యానా ఎన్నికల ఫలితాలు పెట్రోల్ డీజిల్ ధరల మీద ప్రభావం చూపబోతున్నాయి అనేది నిపుణుల అభిప్రాయం. హర్యానా ఎన్నికల్లో కేంద్రానికి స్పష్టమైన మెజారిటీ దక్కితే మాత్రం ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ కాంగ్రెస్ గనక స్పష్టమైన హవా కనబరిస్తే ఇంధన ధరలు తగ్గొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఆ తరువాత కేంద్రానికి ఎంతో అవసరమైన ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్ 3-4 వారాల్లో జరగనున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల కోసం కేంద్రం ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తుంది అని చెప్తున్నారు. పెట్రోల్ మీద లీటర్కు 10 రూపాయలు, డీజిల్ మీద లీటర్కు 6 రూపాయల వరకు ధరలు తగ్గొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హర్యానా ఫలితాల్లో కేంద్రానికి సానుకూల ఫలితాలు వస్తే మాత్రం ధరల్లో మార్పులు ఉండకపోవచ్చు.